రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో ఆసరా పెన్షన్లను పెంపు చేస్తారని, అలాగే కొత్తగా రేషన్ కార్డులు ఇస్తారని చాలా వరకు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో 20 లక్షల మంది ఆసరా పెన్షన్ కి, 20 లక్షల మంది కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని ఎప్పుడెప్పుడు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉండగా, తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే పిడుగులాంటి వార్తను తెలియజేస్తున్నారండి. ఈ ఆసరా పెన్షన్లు, కొత్తగా రేషన్ కార్డుల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణకు సంబంధించి రేషన్ కార్డులు, పెన్షన్లు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలు ఏ ఉన్నా వాటికి సంబంధించి తాజా సమాచారం ఏది వచ్చినా వెంటనే ఉన్నది ఉన్నట్టుగా ఆధారాలతో సహా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఆధారాలతో కూడిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే, ఖమ్మం జిల్లా పాడేరు నియోజకవర్గంలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాస్ గారు ఈ మేరకు కొత్తగా రేషన్ కార్డులు వస్తాయని, ఆసరా పెన్షన్లు వస్తాయని ఆశగా ఎదురు చూస్తూ ఉన్న వారికైతే వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. రాష్ట్రంలో చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాలను పొందుతూ ఉన్నారని, ఇక మీదట అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు అలాగే ఆసరా పెన్షన్లను తొలగిస్తామంటూ ఆయన పేర్కొనడం జరిగింది. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు ఆసరాలో అనర్హులు అంటూ కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో 2 లక్షల మందిని గుర్తించామని, వీరందరినీ తొలగిస్తామంటూ అప్పుడే ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ త్వరలోనే సర్వే చేసి అనర్హులను గుర్తించి ఏరివేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకుండిపోవడం జరిగింది. తాజాగా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరిగి కోడ్ ఎత్తివేసి దాదాపుగా నెల రోజులు కావస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజాపాలన దరఖాస్తులను పరిష్కరించే ఉద్దేశం లేనట్టుగా తెలుస్తోంది. లక్షలాది మంది కొత్త రేషన్ కార్డులకు, కొత్తగా ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకుని ఎప్పుడెప్పుడు ఇస్తారా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారు తమకు ఆసరా పెన్షన్లను ఎప్పుడు పెంపు చేసి ఇస్తారని ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డుదారులు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెల 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉంటే, వీళ్ళందరి ఆశలపై నీళ్లు చల్లి అనర్హుల ఏరివేత ప్రక్రియ చేపట్టడానికైతే పూనుకున్నట్టు తెలుస్తోంది. ఈ రేషన్ కార్డులు కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ఈ అనర్హుల ఏరివేత అనేది సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. ఒక నెలలో జరిగే ప్రక్రియ కాదు. మరి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎప్పుడు ఇస్తారు? ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తయింది. అర్హులందరికీ అన్ని పథకాలు ఇస్తాము, విధి విధానాలు ఖరారు చేస్తున్నాము, త్వరలో ఇస్తాము అంటున్నారు తప్ప ఏ పథకాన్ని కూడా ఇప్పటి వరకు పూర్తిగా ప్రవేశపెట్టింది లేదు. ఈ గృహజ్యోతి పథకంలో తప్పుల కారణంగా అనేక మంది అర్హులకు కూడా 0 కరెంటు బిల్లు రాకుండా కరెంటు బిల్లులే వస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు ఎంపీడీఓ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ, ప్రజాపాలన కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వారు విసిగిపోయి ఉన్నారు. లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే వారికి సబ్సిడీ క్రెడిట్ అవడం లేదు. దీంతో వారు ఈ మేరకు ప్రజాపాలన కార్యాలయాల చుట్టూ, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ వారైతే విసిగిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డులు, కొత్తగా ఆసరా పెన్షన్లు దేవుడు ఎరుగు. ఉన్న రేషన్ కార్డులు అయితే పెద్ద ఎత్తున తీసివేతకు ప్రభుత్వం రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గనక రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లపై ఎంక్వైరీ చేస్తే లక్షల సంఖ్యలో పెన్షన్లు, రేషన్ కార్డులు అనర్హులు బయటపడి వారి పెన్షన్ను, వాళ్ళ రేషన్ కార్డును కోల్పోయే అవకాశం ఉంది. కొత్తగా మాత్రం ఇవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్ కావచ్చు, వీటికి సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే నేను మీకు తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండండి. నమస్కారం.